డాక్టర్ విజయ్ భాస్కర్, చైర్మన్ ఎథిక్స్ కమిటీ, క్లినికల్ రీసెర్చ్ అండ్ ట్రయల్స్, హైదరాబాద్. మరొకసారి ఇండియన్ ప్రజానికానికి ఒక టెన్షన్ వాతావరణం క్రియేట్ చేయడం జరిగింది. ఇది ఆస్ట్రాజెనికా అనే ఒక వ్యాక్సిన్, కోవిషీల్డ్ అనేది ఏదైతే ఇండియాలో అది పూనా బేస్డ్ మ్యానుఫ్యాక్చర్డ్, ఏదైతే పూణే వాళ్ళ కంపెనీలో ఇది జరిగిందో, ఇది ఫస్ట్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కనుగొన్న ఈ వ్యాక్సిన్ని మన ఇండియాలో పూనాలో తయారు చేయడం జరిగింది. ఇది మనం కోవాక్సిన్తో పాటు కోవిషీల్డ్ అనే వ్యాక్సిన్ మనం అప్పట్లో విపరీతంగా ఇండియాలో కొన్ని వేల కోట్ల మందికి ఇవ్వడం జరిగింది. సో ఆబ్వియస్గా మనకు ఇది ఇనిషియల్గా చాలా ప్రొటెక్టివ్గా మనకు హెల్ప్ చేసింది, నో డౌట్. దీని యొక్క ఎఫికసీ కూడా అప్పుడు ఆల్మోస్ట్ 86 to 90% ఉందిగా భావించడం జరిగింది. కానీ ఈరోజు దీని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ యూరోప్లో తెలుసుకోవడం జరిగింది. ఎందుకంటే యూరోప్లో దాదాపుగా ఆన్ అన్ యావరేజ్గా స్టడీ చేసిన వాళ్ళల్లో 36 మంది స్టడీ చేస్తే 18 మంది చనిపోవడం అన్నది ఈ క్లాటింగ్ ఎఫెక్ట్ ఏర్పడడం, అంటే ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోవడం వలన క్లాటింగ్ ఎఫెక్ట్ పెరిగిపోయి థ్రోంబోసైటోపీనియా అంటాం. సో దీని వలన మనకు సిండ్రోమ్ డెవలప్ అయ్యి క్లాట్స్ హార్ట్లో పోయి బ్లాక్ చేసి రక్తనాళాలను బ్లాక్ చేసి హార్ట్ అటాక్ రావడం లాంటివి మనం ఈ మధ్య విరివిగా చూస్తూ ఉన్నాం. సో టెక్నికల్గా చూస్తుంటే మరి చాలామంది కోవిషీల్డ్ తర్వాత హార్ట్ అటాక్తో చనిపోవడం అనేది మనం చూసాం. ఎంతోమంది సెలబ్రిటీస్, రాజ్ కుమార్ లాంటి హీరో, గౌతమ్ రెడ్డి లాంటి మినిస్టరు, అలాగే తారక రత్నాన్ని హీరో, అలాగే ఎంతోమందిని ఈవెన్ 18 ఏళ్ళ నుంచి 80 ఏళ్ళ మధ్యలో ఎంతోమందిని చూశారు. చాలామంది అప్పుడు ఇది వ్యాక్సిన్ ఎఫెక్టేనా అని చెప్పేసి క్వశ్చనబుల్గా దీని గురించి చర్చించుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు మనం ఏదైతే పర్టికులర్గా ఈ యూరప్ డిక్లరేషన్ బట్టి మనకు తెలిసింది ఏంటంటే, ఫస్ట్ డోస్ తీసుకున్న వాళ్ళల్లో ఎక్కువగా ఇది క్లాటింగ్ ఎఫెక్ట్ ఏర్పడి ఇంత పర్సెంటేజ్ చనిపోయారు, అంటే దాదాపుగా 36లో 18 మంది చనిపోయారని చెప్పేసి క్లాటింగ్ ఎఫెక్ట్, థ్రోంబోసైటోపీనియా, టీటీఎస్ అంటారు. ఈ టీటీఎస్ వలన సిండ్రోమ్ వలన మనకు ఏర్పడిందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో బట్ ఇప్పుడు ఇండియన్ హెల్త్ మినిస్ట్రీ డిక్లరేషన్ ఏంటంటే, ఇది ఫస్ట్ డోస్ తీసుకున్న వాళ్ళల్లో ఎక్కువగా ఎఫెక్ట్ అయినట్టుగా భావించాలి, అంతేగాని 3 డోసెస్ తీసుకున్న మనకు దీనివల్ల ఏమి ఎఫెక్ట్ లేదన్నట్టుగానే భావించాలి. సో ప్యానిక్ అవ్వద్దు. ఇండియాలో కోవిషీల్డ్ తీసుకున్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ప్యానిక్ అవ్వద్దు. పర్టికులర్గా దీనికి రెమెడీ మనము థ్రోంబో ఎంబాలిజం కానీ లేకపోతే మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ కానీ రావడానికి మనకు ప్రివెంటివ్ మెజర్స్ కింద యాంజియోగ్రామ్స్ చేసుకుంటే దీనిలో మనకు రూల్ అవుట్ అయ్యే ఆస్కారం ఉంటుంది. సో రెగ్యులర్గా ప్లేట్లెట్ కౌంట్ చెక్ చేసుకోవడము, ప్లేట్లెట్ కౌంట్ బట్టి కూడా మనం ఈ థ్రోంబోసైటోపీనియా ఉండడం, లేకపోతే టీటీఎస్ అనే ప్రాబ్లం డెవలప్ అయ్యే సమస్యల గురించి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడున్న ఇండియన్ పరిస్థితులను బట్టి మనం తీసుకున్న 3 డోసెస్తో ఎలాంటి ఎఫెక్ట్ లేనట్టుగా భావించాలి. మన దగ్గర కూడా చాలా తక్కువ మంది చనిపోవడం జరిగింది. అది వేరియస్ కారణాల వలన, ఒక ఇన్ఫ్లమేటరీ డిజీజ్ లంగ్ని డ్యామేజ్ చేయటం వలన దానిలోని మైక్రో క్లాట్స్ డిస్లాడ్జ్ అయ్యి హార్ట్, బ్రెయిన్, అలాగే లంగ్ టిష్యూస్లలో బ్లాక్ చేయటం వలన మనకు ఎమర్జెన్సీ ప్రాబ్లమ్స్ డెవలప్ అయ్యి కొన్ని సమస్యలు ఉత్పన్నమైనవి. దానికి సమృద్ధిగా మనం స్టెరాయిడ్స్, అంతేకాకుండా యాంటీవైరల్ డ్రగ్స్, అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ ఇవ్వడం వలన మనకు ఐసీయూలో చాలా వరకు రికవర్ అయ్యారు. అన్ఫార్చునేట్లీ ఈ యొక్క లంగ్ డ్యామేజ్ విపరీతంగా ఉండటం వలన ఎక్కువ మంది మనకు చనిపోవడం జరిగింది. సో ఏది ఏమైనా ఇప్పుడు ఉన్న ధర్మిలా కోవిషీల్డ్ తీసుకున్న వాళ్ళంతా భయపడాలని కాదు, వాళ్ళు జాగ్రత్తగా ప్లేట్లెట్ కౌంట్ చూసుకుంటూ, ఈసీజీ తీసుకుంటూ, వాళ్ళకు ఎలాంటి కాంప్లికేషన్స్, సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా చెక్ చేసుకుంటూ ఉంటే
తప్పనిసరి పరిస్థితుల్లో మనము స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అంటే ఈ రక్త పల్చన అవ్వడానికి తీసుకోవాల్సిన మెడికేషన్ ఎకోస్ప్రిన్ కానీ లేకపోతే ఇతరత్ర మెడిసిన్స్ యాజ్ పర్ ద కార్డియాలజిస్ట్ సజెషన్ ప్రకారం రెగ్యులర్గా తీసుకోవాలి. ఫిజిషియన్ అండర్ కేర్లో కూడా ఉంటే మనకు ఎలాంటి సమస్యలు వచ్చే ఆస్కారం ఉండదు.